నమస్తే పిల్లలు. ఈరోజు మనం భాషా భాగాల్లో రెండవదైన సర్వనామం గురించి నేర్చుకుందాం. సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామము అంటారు. నామవాచకం అంటే పేరు అని తెలుసుకున్నాం కదా, ఆ పేర్లకు బదులుగా వాడే పదాలనే సర్వనామము అంటారు. ఉదాహరణకి అతడు, ఆమె, అవి, ఇవి, ఈమె, వారు ఇలాంటి పదాలు అన్నమాట. ఇప్పుడు వాక్యాలలో సర్వనామాన్ని గుర్తించడం ఎలానో చూద్దాం. ఉదాహరణకి 1. రాధ 5వ తరగతి చదువుతున్నది. ఆమె చాలా తెలివైనది. ఇందులో రాధ అనేది నామవాచకం, ఆమె అనేది రాధకి బదులుగా వాడాం కాబట్టి ఆమె అనేది సర్వనామం అవుతుంది. 2. గోపి పాఠశాలకు వస్తున్నాడు. అతడు క్రమశిక్షణగా ఉంటాడు. ఇందులో అతడు అనేది పేరుకు బదులుగా వాడాం కాబట్టి సర్వనామం పదం అవుతుంది. 3. మామిడి చెట్టు బాగా కాసింది. అది వేసవిలో కాసింది. ఇందులో మామిడి చెట్టు అనేది నామవాచకం, అది అనేది మామిడి చెట్టుకు బదులుగా వాడాం కాబట్టి అది అనే పదం సర్వనామం అవుతుంది. 4. వారందరూ ఆడుకుంటున్నారు. ఈ వాక్యంలో సర్వనామం ఏదో గుర్తించి కామెంట్ చేయండి. ధన్యవాదములు.